నీ బుద్ధి చూపించావు అనంతరం. కూర్చోండి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఒక లిమిట్ ని మించి ఆపడం కుదరదు. అది అప్పుడు మీరందరూ ఎందుకయ్యా నాకు? గవర్నమెంట్ ఉన్నది మీ ఒక్కరి కోసమే కాదు, ప్రజల కోసం 4 మంచి ప్రాజెక్టులు వస్తున్నప్పుడు 1 2 అనుమతించాల్సి వస్తుంది. రే వేణు, ఏంట్రా ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు? వాడిచ్చిన 50s బాగా పనిచేస్తుందండి. మరి నేనిచ్చిన సీలన్నిటికీ నాకు ఏనా? మీరిచ్చిన దానికంటే ఎక్కువే చేయించుకున్నారు. మిగతా వాళ్ళని 4 డబ్బులు చూడనివ్వండి. ఆర్డర్ మార్చవన్నమాట. మార్చడం కుదరదు, అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. జీవో కూడా పాస్ చేశాం. నిన్నే మార్చేస్తే, నీ గవర్నమెంట్ని కూలిస్తే, నిన్ను ప్రతిపక్షంలోకి నెట్టేస్తే ఇక నీ గవర్నమెంట్ ఉండదా ఆనందరావు? ఎమరెస్ట్ గారు, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టండి, ఎంత ఖర్చైనా సరే. హాయ్ ఏమండి, జాతకాలు చూసారా? ఎప్పుడు వివాహం? వివాహమా? ఎవరన్నారు? ఏంటండి పరిచయం పెంచుకుని నచ్చామని జాతకం తీసుకున్నారు? జాతకం తీసుకున్నది మా అమ్మ నాన్న. వచ్చారు, పరిచయం పెంచుకున్నారు, మన ఫ్రెండ్స్ అయ్యాం. ఓకే. వివాహం అనేది వేరు. కంజర ఎంత అండి? యో, ఇక్కడ కంజరాలు అమ్మరాయా? ఆగండి. ఏంటండి నెత్తి మీద బండేశారు? వివాహానికి కొన్ని పొంతనలు చాలా ముఖ్యం. అవి మనకంతగా సరిపోలేదు. అది కాంచీపురం కంజరాలే కదండి? కాదు, కుంభకోణం కుంజిరా. ఏ పొంతన సరిపోలేదు చెప్పండి. వద్దండి, చెప్తే బాధపడతారు. ఐ వాంట్ టు సీ ద మేనేజర్. చెప్పబోతేనే బాధపడతాను. ఏదైనా పర్వాలేదు, చెప్పండి. చేయి చాపండి. అర్థమైందా? యా, ఇది మగ చెయ్యి, ఇది ఆడ చెయ్యి. అయ్యో, ఏమైనా సంబంధం ఉందా చెప్పండి. ఎవరిని పట్టుకు నలుపు అంటున్నావు? యావత్ భారతం భగ్గున మండిపోతుంది. కృష్ణరాయలు నలుపు, కృష్ణుడు నలుపు, కాళికాదేవి నలుపు, టీచర్ రాసే బ్లాక్ బోర్డు నలుపు, ఆ పియానో నలుపు, ద్రాక్ష నలుపు. అంతెందుకు, మొత్తం ప్రపంచాన్ని చూసే మనిషికున్న కనుగుడ్డే నలుపు. నేను అందుకే ముందు చెప్పనని చెప్పాను. మన రాష్ట్రంలో 2 విషయాల గురించి ఎవ్వరూ మాట్లాడకూడదు. 1 బలుపు, 2 నలుపు. బహిరంగ అడుగు. కూల్. చూడండి, మిమ్మల్ని చూస్తే రంగే ప్రధాన కారణం అనిపించట్లేదు. వేరే ఏదో కారణం ఏంటది చెప్పండి. అదేం కాదండి, ఇదిగో ఇదే కారణం. షాపులు పగలగొట్టండిరా, బస్సులు కాల్చండిరా, ఇవి తీసి మమ్మల్ని తగలబెట్టండిరా. కస్టమర్లను పట్టించుకోకుండా ఏం చేస్తున్నావు? కస్టమర్లు రే మామా, తను చెప్పినట్లు తప్పే ఉందిరా. మేడం కంజరా. హలో మేడం, మీరు తెలుపు, నేను నలుపు, అదేగా సమస్య? నేను తెల్లగా మారి చూపిస్తా. నువ్వు తెల్లగా ఎలా మారుతావు? కావాలంటే తనకి తారు పూసి నల్లగా మారుతావా? తెల్లగా మారి చూపిద్దాం. మీకేం కావాలంటారు? ఫేర్ అండ్ లవ్లీ. ఓ లారీడు కొనాలి కదరా. రే మామా, రే మామా, రే మామా, ఏంట్రా ఒళ్ళంతా దొరద పుడుతుంది? అదే, నువ్వు తొందరగా తెల్లబడాలని నేనే అందులో కొంచెం బ్లీచింగ్ పౌడర్ మిక్స్ చేశా. ఏంటమ్మా అలా చిలకరిస్తావు? కుంకుమ పువ్వు అంత వేయకూడదురా. అయ్యో, మొత్తం తాగేకురా, కడుపులో గిడుపులో తిప్పేస్తుంది. స్టీల్ బాడీ ఏం కాదు. ఏమైంది శివాజీ? ఫోన్ వచ్చింది. ఏంటి శివాజీ, ఏమైంది? పిండేసింది. ఏంటా నడక? వెళ్ళి తొందరగా పనులు కానివ్వండి. భయపడకడమ్మా, మన యజమానే. ఎండలో ఒళ్ళు కందకుండా ఏసీ డ్రెస్ వేసుకున్నారంతే. Check this out.
శివాజీ అయ్యో 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 ఇదేంటి శివాజీ ఒకే ఒక్కటి సినిమాలో బురదలో దూకిన అర్జున్లా తయారయ్యావు. ముల్తానా మట్టి న్యాచురల్ థెరపీ. కడుక్కొచ్చానంటే తస్స చెక్క కబరాసల్లా ఉంటా. ఇప్పుడు అదుర్సు కదా. ఏం బాలేదు, ఏదో ఫోటో నెగటివ్ లా ఉన్నారు. ఏంటి ఎగతాళా? నల్లగా ఉన్నారు, కష్టపడి తెల్లగా మారుస్తే బాగలేదంటారేంటి? మీ దగ్గర నాకు నచ్చిందా నలిపేనండి. ఇదేదో తెచ్చి పెట్టుకున్నట్టు. అమ్మయ్య ప్రతిపోయవరా, తొందరగా వెళ్ళి ఒంటికి పూసుకున్న తెల్లబిడ్డ కడుక్కొచ్చాయి. మరి ఎందుకండి నల్లగా ఉన్నారు? క్షమించండి, నేను చెప్పిన దాన్ని మీరు ఇంత సీరియస్గా తీసుకుంటారని నేను అనుకోలేదు. నేను తిరస్కరించడానికి నిజమైన కారణం నలుపు కాదండి, జాతకం. చిత్త మృగశీర్ష ధనిష్టలకు వివాహంబు జరిగనేని సత్యము వరుణకు మరణ ప్రాప్తి, తప్పదు వధువుకు వైధవ్య ప్రాప్తి అని సుఖమహర్షి చెప్పారు. అబ్బాయి శివాజీది చిత్త, అమ్మాయి ఉమాదేవిది ధనిష్ట. దీన్ని రజ్జు దోషం అంటారు. 13 పొంతనల్లో ఏ పొంతన ఎలా ఉన్నప్పటికీ రజ్జు పొంతన చాలా ముఖ్యం. ఈ 2 జాతకాలకు పొంతన కుదరదు. వీరిద్దరి జాతకాల్లోనూ జన్మ లగ్నం నుంచి 2, 7, 9 స్థానాల్లో పాపగ్రహాలున్నాయి. భరించలేని ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. అమ్మాయి వల్ల అబ్బాయికి గండం ఉంది. కాదు కూడదని మీరు పెళ్లి చేస్తే అబ్బాయి ప్రాణాలకే ప్రమాదం. ఏమిటి అంత మాట అన్నారు? ఇవిగో చూడండి, నాలుక మీద మచ్చలు. నా వాక్కు భరిస్తుంది. మంచి చేయడానికి వచ్చారు. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల మీకే చెడు జరగకూడదని నేను అలా చెప్పాను. ఇంతేనా? ఇదా సమస్య? అయ్యో, మా జ్యోతిష్కుడు ఏం చెప్పాడు తెలుసా? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇప్పుడు 200 కోట్లీశ్వరునైన నేను 1000 కోట్లీశ్వరుని అవుతానంట. సెకండ్ ఒపీనియన్ కోసం రాజమండ్రి సిద్ధాంతి గారిని అడిగాం. ఆయన ఉన్నారో చెప్పనా? ఆల్రెడీ ఈ 2 జాతకాలకి పెళ్ళైపోయింది, కవల పిల్లలు ఆన్ ది వే అన్నారు. ఇందులో ఏది నమ్ముతారు? ఇవన్నీ పట్టించుకుంటే మనం ప్రశాంతంగా బతకలేం. నాకు మీరు నచ్చారు, మీకు మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? చచ్చే రోజు తెలిస్తే మనం బతుకుతున్న రోజు నరకం అవుతుంది. సంతోషమేనండి ముఖ్యం. నన్ను పెళ్లి చేసుకోవటం మీకు సంతోషమేగా? కూల్. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యయనామ సంవత్సర వైశాఖ శుద్ధ దశమి గురువారం నాడు శ్రీ రామలింగం గారి ఏకైక పుత్రిక చెలసో ఉమాదేవికి, సుభాష్ నగర వాస్తవ్యులు శ్రీ బలరామయ్య గారి ఏకైక పుత్రుడు చిరంజీవి శివాజీకి వివాహం జరుపుటకు పెద్దలు సుముహూర్తం నిశ్చయించడమైనది. శాసనసభలో పాలకపక్షం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిన కారణంగా గవర్నర్ ప్రతిపక్ష నాయకులను ప్రభుత్వం ఏర్పాటు చేయవలసిందిగా ఆహ్వానించి 10 రోజుల్లో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా గడువు విధించారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖలకి నూతన మంత్రుల చేత గవర్నర్ పదవీ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు. రండి రండి, నేనే తమ దగ్గరకు వచ్చేవాడిని బ్లెస్సింగ్ తీసుకోవడానికి. మీరు కొత్త మంత్రి, మీకు ఆ మర్యాద నేను ఇచ్చి తీరాలి. మీరు కింగ్ మేకర్ నేను రుజువు చేసుకున్నారు. కృతజ్ఞుడయ్యా, కృతజ్ఞుని. కృతజ్ఞత మాటల్లో కాదు, చేతల్లో ఉండాలి. అయ్యా, తమరు ఆదిశేషులైతే నేను అల్శేషనయ్యా. జీవితాంతం తోకాడిస్తూ పడి ఉంటా. ఎందుకు పడగొడుతున్నారు? ఇక్కడ ఐటీ పార్క్ ఫ్యూచర్ డెవలప్మెంట్ అని గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఇక్కడ కట్టడాలు కట్టడం తప్పు. పడగొట్టండి. ఏమనుకుంటున్నారయ్యా? మనిషికి కారణం చెప్తున్నారు, ఆవు అంటే పడగొడుతున్నారు. 50 కోట్లు తీసుకుని ఇంక మీద ఏ సమస్య రాదని చెప్పారు. ఇప్పుడు ఇదేంటయ్యా? సార్, ఇది కొత్త గవర్నమెంట్ ఆర్డర్. కావాలంటే నేను రేపు పొద్దున వస్తాను. ఈలోగా ఎవరితోనైనా మాట్లాడి ఏం చేయగలరో చేయండి. ఏ సార్, అక్కడ గవర్నమెంట్ ప్రాజెక్ట్ వస్తుంది. ఏ బుద్ధి లేని బదులు ఇచ్చారు మీకు పర్మిషన్? నో, ఇది రాంగ్ ప్రాజెక్ట్. పర్మిషన్ ఇవ్వకూడదు.
సార్ నేనేం తప్పు చేశాను సార్? నన్ను ఎందుకు ఇలా వేధిస్తారు? మంచి చేయడానికి వచ్చినందుకు ఎంత శిక్ష? అన్ని మెట్లు ఎక్కి దిగేశాం. టేబుల్కి, బెంచ్కి, అధికారికి, మంత్రికి, వాడు వీడని అందరికీ ఎంత ఇవ్వాలో అంతా ఇచ్చేసాం. మీరిచ్చింది ఆ ముఠాకి, ఆ మంత్రులకి. మేము ఫ్రెష్ బోలెడంత ఖర్చు పెట్టుకొచ్చాను నాన్న. సీటు ఖరీదు, ఎలక్షన్ ఎక్స్పెన్స్, పబ్లిసిటీ ఎక్స్పెన్స్, ఎమ్మెల్యేలు కొనడం, కాస్ట్ ఆఫ్ పాలిటిక్స్ చాలా ఎక్కువైంది. ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి. మీ ప్రాజెక్ట్ వాల్యూ ఎంత? ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? ఏంటి ఏమన్నారు? ఏం లేదు సార్, 200 కోట్లు. అందులో 25%, ఓ 50 కోట్లు మా సంక్షేమ నిధికి ఇచ్చేయండి, మిగతా నేను చూసుకుంటాను. మృతం చేయడానికి పర్మిషన్ అడిగానా? సారా కట్టడానికి పర్మిషన్ అడిగానా? చెడగొట్టకు శివాజీ. గాంధీకి మండపం కట్టాలన్నా కూడా వీళ్ళు డబ్బులు అడుగుతారు. రే మామ నోడ్రా, పర్మిషన్ ఉంటా కుదురుతుందా కుదరదా? మర్యాద డబ్బులు తీసుకుని నీకు మర్యాద ఏంట్రా? ఎక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నువ్వు? డబ్బులు ఇవ్వకుండా నువ్వు ఆ యూనివర్సిటీ ఓపెన్ చేయడం కుదరదు. ఇవ్వను, ఒక్క పైసా కూడా ఇవ్వను. నేను కోర్టుకు వెళ్తాను. కింద కోర్టు, మధ్య కోర్టు, పై కోర్టు, మ్యాజిస్ట్రేట్ కోర్టు, అప్లెట్ కోర్టు, సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీం కోర్టు అని. ఈ దేశంలో న్యాయం అనేది ఏదో ఒక మూల కాస్త మిగిలి ఉంటుంది. దాన్ని తవ్వి తీస్తాను. వెళ్ళి ప్రయత్నించు. ఏం శివాజీ, ఎలా ఉన్నారు? మీ యూనివర్సిటీ పనులన్నీ ఎంతవరకు వచ్చాయి? ఏమైనా సహాయం కావాలంటే అడగండి. నువ్వేం పెద్ద మనిషివయ్యా, పేడ పురుగు కన్నా హీనమైన వాడివి, నికృష్టమైన చావు చేస్తావు. శివాజీ తప్పు. ఆయన ఏదో కోపంలో అలా మాట్లాడితే నేను తర్వాత ఫోన్లో మాట్లాడతాను. క్యాస్ట్ ఐరన్ కేస్ గెలిచే తీరాలి. గవర్నమెంట్ మారితే వాళ్ళు పాస్ చేసిన జీవోని ఆర్బిటర్గా వీళ్ళు క్యాన్సిల్ చేస్తారా? తప్పు. ఏ కోర్టులోనూ చెల్లదు. రేపు పొద్దున్న కోర్టుకు పోయి ఓ రిట్టి పడేసి ఆ స్టే ఆర్డర్ని వికెట్ చేయిస్తా, లేదా స్టే ఆర్డర్ తీసుకుందాం. ఇది నా 25 ఏళ్ల ఆశయం, 20 ఏళ్ల శ్రమ. నేను సంపాదించిందంతా ఇందులో పెట్టాను. ఉన్న ఇల్లు, ఉన్న ఆస్తి అంతా తాకట్టు పెట్టాను. దీన్ని ఎలాగైనా మీరే కాపాడాలి. దిగులు పడకండి. అన్ని ఫైల్స్ మీద సంతకాలు పెట్టి అప్రూవ్ అయిన తర్వాతే కదా స్టార్ట్ చేశారు. నేను చూసుకుంటాను. సుందరం సార్, ఫీజు సంగతి తర్వాత చూసుకుందాం. కొంచెం అడ్వాన్స్ ఇచ్చాను మనం. ఎంత సార్? 20 lakhs. 20 లక్షలా? 200 కోట్ల ప్రాజెక్ట్ కాపాడబోతున్నానుగా. బ్యాంకులోనూ డబ్బు లేదు. ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ కూడా దాటేశాను. అడ్వాన్స్గా నా కారు ఉంచుకోండి. ఏంటండి ఇది ఇరకాటంలో పెట్టారే? అయ్యయ్యో, మీరేం ఫీల్ అవ్వకండి. నేనేమైనా పుట్టేటప్పుడు కారులో పుట్టానా? చిన్న వయసులో చెప్పులు లేకుండా నడిచాను, బస్సుల్లో ప్రయాణించాను. మీరు ఈ కేసు గెలిపించండి, అచ్చాలు తీసుకోండి. శివాజీ, నువ్వెంతో ఆశపడి కొనుక్కున్న కారు ఇది. సార్ కావాలంటే నేను డ్రాప్ చేస్తా. వద్దండి, కూల్. నాకు నడక అలవాటే. పద. మీరు శివాజీ ఫౌండేషన్ స్టార్ట్ చేసే ముందు అన్ని ప్రభుత్వ శాఖలు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. 16 శాఖలకి చెందిన గవర్నమెంట్ ఆఫీసర్లకి 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమేనా? అబ్జెక్షన్. లంచం తీసుకోవడానికే అనుమతి నిరాకరించారు. మధ్యలో మాట్లాడకండి, మీ వాదన పూర్తి అయిపోయింది. 4 కోట్ల రూపాయలు లంచం ఇచ్చింది నిజమా కాదా? నిజమే, కానీ మినిస్టర్ ఆనందరావు అనుమతి నిరాకరించింది నిజమేనా? నిజమేనండి. వారికి 50 కోట్లు లంచం ఇచ్చింది నిజమేనా? ఇచ్చాను. దేశానికి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో. ఐ వాజ్ కార్నర్డ్, ఐ వాజ్ హెల్ప్లెస్. అప్పీల్దారుడు ఒప్పుకున్నట్టుగా శివాజీ ఫౌండేషన్ నిర్మాణానికి కావలసిన అనుమతి కోసం వేరు ప్రభుత్వ శాఖాధికారులకు లంచాలను ఇచ్చి అనేక ఇతరమైన కోరికలను తీర్చి అనుమతిని పొందినట్టుగా ప్రభుత్వం తరపున నిస్సందేహంగా నిరూపించబడింది. కనుక శివాజీ గారి యూనివర్సిటీ కట్టడాన్ని రద్దు చేయడం చట్ట ప్రకారం న్యాయమే. ఇంతవరకు కట్టిన భవన సముదాయాన్ని కూల్చివేయడానికి ఆజ్ఞాపించవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశిస్తోంది. అందుకు గాను ఏ విధమైన నష్టపరిహారాన్ని ఈ ప్రభుత్వం చెల్లించనవసరం లేదు. చూసారా శివాజీ గారు ఎంత పని జరిగిందో? మారు మాట్లాడకుండా నేను చెప్పినట్టు ఓ 5 స్టార్ హోటల్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసుకుని ఉండాల్సింది. పాపిస్ట్ విధవులు అందరూ కలిసి మిమ్మల్ని ఇలా నడివీధిలోకి ఈడ్చుకొచ్చి వదిలేశారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మోట్లో మోస్తారా, లేక పాలుగాని పితుకుతారా, లేదా ఆటో నడుపుతారా? పోనీ నేను ఆర్టీసీలో రికమెండ్ చేసి మీకు కండక్టర్ పని ఇప్పిస్తాను, చేస్తారా? దానికి పూర్వానుభవం కావాలి.
కూర్చున్న చోట ఒళ్ళలవ్వకుండా నొప్పి లేకుండా చేసే పనుంది. చేస్తారా? మన జాతీయ వృత్తి. అయ్యో, అన్ని 500, 1000 రూపాయల నోట్లే. చిల్లరుందా వేణు? ఇవ్వు. అమ్మా తల్లి జగన్మాత, వీరు చేయబోయే పని విజయవంతం కావాలమ్మా. నా హస్తవాసి చాలా మంచిది. మొదటి పోనీ నేనే చేస్తాను. ముష్టెత్తుకుని బతికే ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ ఇల్లు, మిగతా ప్రాపర్టీస్, ఇక్కడున్న వస్తువులు అన్నిటికీ వెల కట్టినా కూడా మీరు తీసుకున్న అప్పుకి సరిపోదు సార్. వాల్యుయేషన్ పూర్తయ్యే వరకు ఈ ఇంట్లో నుంచి ఒక ప్రాపర్టీ కూడా బయటికి పోకూడదు. సారీ. మీ రోలెక్స్ కూడా మా లిస్టులో ఉంది సార్. సారీ నాన్న, సారీ అమ్మా. నేను మంచి స్థితికి వచ్చేదాకా మీరు ఊర్లో ఉండండి. మాకే బాధ లేదు బాబు. నువ్వు అమెరికా వెళ్లే ముందు మన పరిస్థితి ఇదేగా. ఇప్పుడు నా పరిస్థితి కొంచెం బాగాలేదు. పెళ్లి కొంచెం వాయిదా వేసుకుందాం అది చెప్పెళ్దామని వచ్చాను. అలాగే బాబు, మీరు ఎప్పుడంటే అప్పుడే పెళ్లి జరిపిద్దాం. లేదు నాన్న, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. ఏం నువ్వు అనేది ఉమాదేవి? నేను అప్పుడే చెప్పాను వద్దని. ఏదేదో చెప్పి మీరే నన్ను ఒప్పించారు. చూడండి నిశ్చితార్థానికి ఎంత పని అయిందో. రేపు పెళ్లి కూడా అయి జ్యోతిష్కుడు చెప్పినట్టు నీకేదైనా జరిగితే. నువ్వేదేదో ఊహించుకుంటున్నావు. ఏది ఊహ? పూర్తయ్యే స్థితిలో ఉన్న కట్టడం ఎందుకు పడగొట్టే స్థితికి వచ్చింది? కోటీశ్వరుల్లో ఉన్న మీరు ఉన్నట్టుండి ఎందుకు నడి వీధికి రావాల్సి వచ్చింది? ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ డామ్ ఇట్. లేదండి, ఈ జన్మలో మనిద్దరికి పెళ్లి జరగదు. వెళ్ళిపోండి, ఇంకెప్పుడు నా కోసం రాకండి. ముష్టెత్తుకుని బతికే ఇంకెప్పుడు నా కోసం రాకండి. ఎంత 5 స్టార్ హోటల్లో తిన్నా గానీ తోపుడు బండిలో టిఫిన్ టేస్టే వేరు. తిను. నువ్వు మాట్లాడకుండా అమెరికా వెళ్ళి శివాజీ. లేదు, ఇదే నా ఊరు. ఈ ఊరు వదిలి ఎక్కడికి వెళ్ళమంటావు? అనుకున్న మంచి చేయకుండా వదిలిపెట్టను. ఎలా శివాజీ? ఈ ₹1 చెప్తుంది. బొమ్మ పడితే సింహపు దారి, బొరుసు పడితే పూలదారి. నా దారి దైవ నిర్ణయమో యాదృచ్ఛికమో ఇది నిర్ణయిస్తుంది.
ఇక నే నడవబోయే దారి సింహపు దారి.